కరుణించి కాపాడే కల్పవల్లి కల్పవల్లి కనక మహాలక్ష్మి మా కన్న తల్లి కరుణించి కాపాడే కల్పవల్లి కల్పవల్లి వీక్షణలే మాకు వసగు జయములు నీ చల్లని దరహాసమే మాకు వేయి వరములు నీ కటాక్ష వీక్షణలే మాకు వసగు జయములు నీ చల్లని దరహాసమే మాకు వేయి వరములు నీ గుడి ముంగిట నిలిచి పిలిచేము ఆర్తితో నీ గుడి ముంగిట నిలిచి పిలిచేము ఆర్తితో నీ రూపమే మదిని నిలిపి కొలిచేము భక్తితో కనక మహాలక్ష్మి మా కన్న తల్లి కరుణించి కాపాడే కల్పవల్లి కల్పవల్లి అన్నపూర్ణ ఆదిశక్తి మహాలక్ష్మి వీవే అందరి మొరలాలించే జగదంబవు నీవే అన్నపూర్ణ ఆదిశక్తి మహాలక్ష్మి వీవే అందరి మొరలాలించే జగదంబవు నీవే ఆదియు అంతము మధ్యము అంతయు నీవమ్మ ఆదియు అంతము మధ్యము అంతయు నీవమ్మ అనుదినము మముగాచే భారము నీదమ్మ కనక మహాలక్ష్మి మా కన్న తల్లి కరుణించి కాపాడే కల్పవల్లి కల్పవల్లి
మీకు దండాలరా బాబు. మళ్ళీ కందని కొడతారు. వీక్షణలే మాకు వసగు జయములు, నీ చల్లని దరహాసమే మాకు వేయి వరములు. నీ కటాక్ష వీక్షణలే మాకు వసగు జయములు, నీ చల్లని దరహాసమే మాకు వేయి వరములు. నీ గుడి ముంగిట నిలిచి పిలిచేము ఆర్తితో, నీ గుడి ముంగిట నిలిచి పిలిచేము ఆర్తితో, నీ రూపమే మదిని నిలిపి కొలిచేము భక్తితో. కనక మహా హోటల్ 11వ వార్డులో వేయించేసి ఉన్న శ్రీ 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 కనకమహాలక్ష్మి అమ్మవారి 32వ వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు అమ్మవారికి 4వ రోజు అమ్మవారిని ఊరేగింపుగా వాడవాళ్ళ తిప్పుతూ ఊరేగించుతున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరూ అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా రేపు అనగా ఆదివారం రోజున గొప్ప అన్న సమారాధన ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరించి అమ్మవారి అన్నప్రసాదాలను స్వీకరించవలసిందిగా ఆలయ కమిటీ వారి తరఫున కోరుచున్నాము. నగర్ 11వ వార్డులో వేయించేసి ఉన్నటువంటి శ్రీ 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 కనకమహాలక్ష్మి అమ్మవారి యొక్క 32వ వార్షిక భాగంలో ఈ రోజు 4వ రోజుకు చేరుకుంది. అత్యంత వైభవంగా 4 గంటల నుండి ఇక్కడ రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. విశేషంగా మహిళలు, పిల్లలు, పెద్దలు కూడా అందరూ కూడా ఈ మహద్భాగ్యాన్ని నోచుకోవటానికి ఈ లక్ష్మీదేవి రథోత్సవ కార్యక్రమంలో చాలామంది పాల్గొంటున్నారండి. అలాగే తాడేపల్లిగూడెం పురవీధుల్లో
ఊరేగుతూ మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. రానటువంటి వాళ్ళకి ఆమె దగ్గరికి వెళ్ళి మరి వారికి దర్శన భాగ్యాన్ని కల్పించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి రేపు ఉదయం 11 గంటలకి అఖండ అన్న సమారాధన జరుగుతుందండి. కావున భక్త మహాశయులందరూ కూడా ఆ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా. నూతనంగా అమ్మవారి గుడి కూడా ప్రారంభోత్సవంలో ఉంది. అమ్మవారిని కూడా ప్రతిష్ఠ చేస్తారు. ఈ అమ్మ దగ్గర ఏ కోరుకున్నా చాలా ఇదిగా అవుతుంది. అందరూ కూడా రేపు భోజనాల్లో పాల్గొనాలని మా సంకల్పం. కనక మహాలక్ష్మి అమ్మవారి వార్షికోత్సవం 32వ వార్షికోత్సవం స్థానిక సత్యవతి నగర్లో గల ఏరియా హాస్పిటల్ దగ్గర చేసి ఉన్న కనక మహాలక్ష్మి అమ్మవారి 32వ వార్షికోత్సవం సందర్భంగా మొదటి రోజు కలశాభిషేకం, రెండవ రోజు 1000 మందితే కుంకుమ పూజలు, 108 మందితే కమల హోమాలు, సాయంకాలం తీపి పదార్థాలు పండ్లతోటి అమ్మవారికి నైవేద్యం. ఈరోజు భాగంగా ఈరోజు రథోత్సవం జరుగుతున్నది. కావున రేపటి దినమున అన్న సమారాధన జరుగుతున్నది. త్వరలో అమ్మవారి గుడి ప్రతిష్ఠ కానున్నది. అందరూ తప్పకుండా విచ్చేయవలసిందిగా రేపు అన్న సమారాధనకి, ఇప్పుడు రథోత్సవానికి అందరూ రావాల్సిందిగా కోరుచున్నాం. పల్లిగూడెం 11వ వార్డులో విచ్చేసి ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి 32వ వార్షికోత్సవ మహోత్సవాలు 11వ తేదీ నుంచి మొదలయ్యాయి. 11 నుంచి ఈరోజు 15వ తారీఖు వరకు జరుగుతున్నాయి. మొదటి రోజున అమ్మవారికి గణపతి పూజోత్సవంతో మొదలయ్యి కలశారాధన 108 మహిళలచే కలశ పూజ జరిగినది. తర్వాత మరుసటి రోజు 1000 మంది మహిళలచే కుంకుమ పూజలు జరిగాయి. ఈ రోజున అమ్మవారి గ్రామోత్సవము జరుగుతుంది. గ్రామోత్సవానికి అమ్మవారు బయలుదేరుతున్నారు. రేపటి రోజున అన్న సమారాధన జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరూ వస్తారు. అందరూ రావాల్సిందిగా కోరుచున్నాము. మరియు నూతన ఆలయము త్వరగా ప్రారంభం కాబోతున్నది. అమ్మవారి పునఃప్రతిష్ఠ ప్రారంభోత్సవం జరుగుతుంది. అందరూ విచ్చేయవలసిందిగా కోరుచున్నాము. శ్రీ 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 కనకమలక్ష్మి వారి స్థానిక సత్యవతి నగర్లో వెలిసిన శ్రీ శ్రీ కనకమలక్ష్మి వారి ఉత్సవాల సందర్భంగా ఈరోజు 4వ రోజు అనగా శనివారం అమ్మవారు ఊరేగింపు జరిగింది. ఇప్పుడు జరుగుతుంది ప్రస్తుతానికి. రేపొద్దున్న అనగా 15వ తారీఖు ఆదివారం అఖండ అన్న సమారాధన జరుగును. కావున భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్ర కాగలని కోరుచున్నాం. ఈ ఆలయ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంది. సత్యవతి నగర్లో వెలిసిన అమ్మవారి గుడిని పునర్నిర్మించడానికి మొత్తం పెద్దలందరూ నిర్ణయించారు. దీనికి నిర్మాణం జరుగుతున్నది. కావున భక్తులందరూ వారికి తగ్గట్టు విరాళాలు ఇచ్చి అమ్మవారి గుడికి నిర్మాణానికి పాత్రలు కాగలరని కోరి ప్రార్థిస్తున్నాం.